సో హాయ్ ఎవ్రీవన్ అండ్ దిస్ ఇస్ పావ్ని అండ్ ఇవాల్టి వీడియోలో మనము అసలు ఆంథ్రోపాలజీలో 300+ ఎలా స్కోర్ చేయాలో చూద్దాం. సో జనరల్లీ అందరూ కూడా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు కదా ఇలాగా. సో వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్ అనమాట. సో ఎలా స్కోర్ చేయాలి 300+, అసలు ఎందుకు 300+ మార్క్స్ ఇంపార్టెంట్ ఆప్షనల్లో అంటే మనము 300+ ఎప్పుడైతే స్కోర్ చేస్తామో అప్పుడే మనం అట్లీస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఆర్ఎల్స్ ఎగ్జామ్ని క్లియర్ చేసే ఛాన్స్ అనేది యూపీఎస్సీ ఎగ్జామ్ని హయ్యర్గా ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ మనము ఆప్షనల్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోకపోతే మనకి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో అందుకే ఆప్షనల్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అందులో మీరు 300+ తెచ్చుకోవాలి. సో చాలామందికి డౌట్ ఉంటుంది, ఎలా తెచ్చుకోవాలి 300+, మనం ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, సో ఏ స్ట్రాటజీ ఫాలో అయితే మనకి ఎలాంటి మార్క్స్ వస్తుంది, ఎటువంటి టిప్స్ మనం ఫాలో అవ్వాలి. సో ఇలాంటివి ఎంతో కన్ఫ్యూజన్ ఎన్నెన్నో ఉంటుంది కదా. సో ఇవాళ వీడియోలో విల్ సీ ఇట్. అసలు 300+ ఎంత ఈజీ అంటే ఆంథ్రోపాలజీలో స్కోర్ చేయడం, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్. అండ్ 300+ స్కోర్ చేయడం అనేది ఇంకా ఈజీ అనమాట. ఓకే, అండ్ ఐ myself scored 325 మార్క్స్ ఇన్ ఆంథ్రోపాలజీ. ఓకే, సో నేను చెప్తున్నట్లు మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అయితే యూ కెన్ ఈజీలీ స్కోర్ 300+. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఏంటా టిప్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం. సో బేసికలీ మీరు ఒక కంప్లీట్ బిగినర్గా ఉన్నారనుకోండి, అంటే ఎంతో కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో లెట్స్ సే మీరు ఒక కంప్లీట్ బిగినర్, అసలు మీకు ఏం చదవాలో తెలీదు, రైట్. సో అసలు ఏం చదువుకోవాలి, సిలబస్ ఏంటి, అంతా ఎన్నో కన్ఫ్యూజన్స్, ఎన్నో క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి మైండ్లో, రైట్. సో మీరు ఈ కంప్లీట్ బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు ప్రతి ఒక్క దాని మీద ఒక క్లారిటీ తెచ్చుకోవాలన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ కాన్సెప్చువల్ క్లారిటీ అనమాట. సో దేని మీద మేము కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోవాలి అంటే సిలబస్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ మీతో పాటు ఆంథ్రోపాలజీ సిలబస్ అనేది మీ పక్కనే పెట్టుకోవాలి, మీరు నిద్రపోయినా సరే ఏమైనా సరే. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఈ పర్టికులర్ సిలబస్ని తీసుకొని ఈ సిలబస్ని మీరు టాపిక్స్గా డివైడ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ థింగ్, సో లెట్స్ ఏ ఫిజికల్ ఆంథ్రోపాలజీలో జెనెటిక్ స్క్రీనింగ్, దాని తర్వాత వచ్చేటప్పటికి ఎడ్వర్డ్ సిండ్రోమ్ అని ఉంటుంది, సెల్, క్రోమోజోమ్, జీన్ మ్యూటేషన్, ఇలా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టాపిక్గా మీరు డివైడ్ చేసుకొని సో ఏదో ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క టాపిక్ని మీరు దాన్ని తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఆ ప్రతి ఒక్క టాపిక్ మీద మీరు ఈ కాన్సెప్ట్ని క్లారిటీగా అర్థం చేసుకోవాలి. అసలు జీన్ అంటే ఏంటి, అసలు సెల్ అంటే ఏంటి, సెల్లో జీన్ ఎక్కడ ఉంటుంది, అసలు డిఎన్ఏ అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్క దాన్ని. ఇది ఫిజికల్ ఆంథ్రోపాలజీకి. లెట్స్ ఏ సోషల్ ఆంథ్రోపాలజీ అనుకోండి, మ్యారేజ్ అంటే ఏంటి, లేకపోతే మ్యారేజ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ మ్యారేజ్లో ఈ ట్రైబ్స్, ఇప్పుడు కాశీ ట్రైబ్స్ ఉంటాయి, కాశీ ట్రైబ్స్లో మ్యారేజ్ ఎలా జరుగుతుంది, వీళ్ళెందుకు ఇటువంటి రకమైన మ్యారేజ్ని చేసుకుంటున్నారు, వీళ్ళకి ఎటువంటి కిన్షిప్ ఉంది, వీళ్ళు మ్యాట్రిలీనియల్ ఎందుకు ఫాలో అవుతున్నారు, ఇలా ప్రతి ఒక్క టాపిక్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ దీన్నే కాన్సెప్చువల్ క్లారిటీ అంటారు. సో ఇక్కడ సిలబస్ని ఫస్ట్ టాపిక్స్గా డివైడ్ చేసుకొని ప్రతి ఒక్క టాపిక్ని కూడా మీరు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, మీరు బాగా ఈజీగా అర్థం చేసుకొని చదవాలన్నమాట. ఏదో తొందరగా ఈ సిలబస్ని నేను కంప్లీట్ చేసేయాలి అని ఏదో పడుకొని పుస్తకాలు చదవడము అలా చదవకూడదు. ఓకే, మిమ్మల్ని నేను ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ ఏంటి అని అడిగినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్ అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ ఇట్ అనమాట. మీరు దాన్ని ఆన్సర్ చేసే విధంగా కూడా మీరు ఉండాలన్నమాట. ఓకే, సో అంత క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మీకు వచ్చినప్పుడు మాత్రమే మీరు మంచి ఆన్సర్స్ రాయగలుగుతారు. ఓకే, సో మీరు కంప్లీట్ బిగినర్గా మీకేం తెలియకపోతే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఫస్ట్ సిలబస్ తీసుకోండి. అండ్ సిలబస్ తీసుకొని సిలబస్ని మొత్తం మీరు చూడండి. సో ఫస్ట్ పేపర్ తీసుకుంటే మీకు ఓన్లీ రెండు ఉంటుంది. ఓకే, ఫస్ట్ పేపర్లో యూ విల్ హ్యావ్ సోషల్ ఆంథ్రోపాలజీ అండ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ. ఓకే, సోషల్ అండ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ రెండే ఉంటుంది. అండ్ సెకండ్ పేపర్ తీసుకున్నారనుకోండి ఏముంటుంది, ఇండియన్ ఆంథ్రోపాలజీ. ఓకే, సో ఈ ఇండియన్ ఆంథ్రోపాలజీలో మళ్ళీ ఏమేమి ఉన్నాయి, క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది, లేకపోతే ట్రైబ్స్ గురించి ఉంటుంది, ట్రైబల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఆ ట్రైబల్ ప్రాబ్లమ్స్లో ఏమేమి ఉన్నాయి, సో ట్రైబల్ డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ట్రైబల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు
ఫస్ట్ అర్థం చేసుకోవాలి, యూ షుడ్ అండర్స్టాండ్. సో ఫస్ట్ మీరు సిలబస్ని తీసుకొని టాపిక్ వైజ్ రాసుకొని రోజుకి ఒక్కొక్క టాపిక్ చొప్పున మీరు చదువుకుంటూ ఉండాలి. యూ హ్యావ్ టు రీడ్ ఇట్ అండ్ గెయిన్ ద కాన్సెప్చువల్ క్లారిటీ. అప్పుడు మీకు వస్తుందన్నమాట హౌ టు రైట్ ద గుడ్ ఆన్సర్స్ నేను ఎలా రాయగలుగుతాను. ఎప్పుడైతే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటుందో దెన్ ఓన్లీ యూ కెన్ రైట్ గుడ్ ఆన్సర్స్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ టిప్ అండ్ అ స్ట్రాటజీ టు థింగ్ అనమాట కంప్లీట్ బిగినర్గా ఉన్నప్పుడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలామంది బుక్ లిస్ట్ అని అడుగుతారు, రైట్? సో బుక్ లిస్ట్ చాలా వెబ్సైట్స్లో ఉన్నాయి, చాలామంది చెప్తారు మీకు అరౌండ్ ఒక ఫస్ట్ పేపర్కి ఒక 5 to 6 బుక్స్, సెకండ్ పేపర్కి ఒక 5 to 6 బుక్స్ వస్తుంది. సో డౌట్ ఏంటంటే ఇన్ని బుక్స్ ఉన్నాయి, నేను ఇవన్నీ చదవాలా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. సో చాలామంది ఏంటో ఇన్ని బుక్స్ నేను చదవాలా అని డ్రాప్ అయిపోతారు, రైట్? నో నీడ్. సో మీకు బుక్ లిస్ట్ వచ్చినప్పుడు దెర్ ఇస్ నో నీడ్ టు రీడ్ ఫ్రమ్ కవర్ టు కవర్. అంటే మీరు కవర్ టు కవర్ చదవవసరం లేదు. నో నీడ్ టు రీడ్ ఇట్ ఫ్రమ్ కవర్ టు కవర్. సో నేను ఇందాక ఫస్ట్ చెప్పినప్పుడు మీ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టుకోండి, దాన్ని టాపిక్స్గా డివైడ్ చేసుకోండి అని చెప్పాను కదా. సో ఈ టాపిక్ మీరు ఏ టాపిక్ అయితే చదువుతున్నారో ఆ టాపిక్ని ఆ బుక్లో నుంచి చదువుకోండి, అంతేకాని ఇప్పుడు బుక్ లిస్ట్ చెప్పారు కదా అని చెప్పి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదవక్కర్లేదు. ఓకే, ఓన్లీ మీకు సంబంధించిన టాపిక్స్ని మాత్రమే మీరు ఆ బుక్స్లో చదువుకుంటారు. మీ టాపిక్ అయిపోయి ఇంకా వేరే టాపిక్స్ ఉన్నాయనుకోండి, అది మీకు సిలబస్లో లేనప్పుడు మీరు చదవాల్సిన అవసరం లేదు. ఓకే, దెర్ ఇస్ నో నీడ్ టు రీడ్ అనమాట ఆ టాపిక్ని. ఓకే, అండ్ మీకు ఆంథ్రోపాలజీలో ఉన్న ఇంకొక థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసారనుకోండి. ఓకే, సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మీకు కంప్లీట్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు మీకు సిలబస్లో జెనెటిక్ స్క్రీనింగ్ ఉందనుకోండి, మీకు ఇక్కడ ఎగ్జామ్లో కూడా జెనెటిక్ స్క్రీనింగ్ అని డైరెక్ట్లీ ఇచ్చేస్తారనమాట. వాళ్ళు ఏది కూడా మిమ్మల్ని ఇండైరెక్ట్గా అడగరు. అండ్ సిలబస్ నుంచి ఏది కూడా బయటికి వెళ్ళదు. విత్ ఇన్ ద సిలబస్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఏది కూడా ఇండైరెక్ట్గా అడగడం, మీరు ఏదో కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ వేరే వెతికి రాయాల్సిన అవసరం లేదు. ఓకే, విత్ ఇన్ ద సిలబస్సే ఉంటుంది. అండ్ సిలబస్లో ఏదైతే టాపిక్స్ ఉంటుంది, ఇప్పుడు మ్యారేజ్ అని ఉందనుకోండి, మ్యారేజ్ ప్రాస్క్రిప్టివ్ రూల్స్, లేకపోతే ఫ్యామిలీ, కిన్షిప్, ఇలా డైరెక్ట్గా మనకి క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ఆంథ్రోపాలజీలో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి యూ కెన్ టేక్ ఇట్. సో కవర్ టు కవర్ చదవ అవసరం లేదు. అండ్ సిలబస్ని టాపిక్స్గా డివైడ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు డైరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ మోర్ ఓవర్ రిపీటింగ్గా కూడా ఉంటుంది మనకి. సో క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రిపీటింగ్, అంటే ఇప్పుడు 10 years క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు ఈజీగా అవి చదువుకున్న మీరు హాఫ్ ఆఫ్ ద సిలబస్ కవర్ చేసేస్తారు. అంత రిపిటేటివ్గా మనకి క్వశ్చన్స్ అనేవి ఉండడం ఆంథ్రోపాలజీలో ఉంటుంది. సో మీకు బుక్ లిస్ట్ దొరికినప్పుడు ఇప్పుడు 5 to 6 బుక్స్ మేడం మేము పేజ్ టు పేజ్ చదవాలా అని అనుకుంటే ప్లీజ్ డోంట్ రీడ్. మీకు సిలబస్లో ఎంతైతే ఉంటుందో అంతే మీరు చదువుకోవాలి. ఓకే, సో పేజ్ టు పేజ్ అంతా ఇప్పుడు ఒక ఎంబర్ అండ్ ఎంబర్ బుక్ ఉంటే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుతాను, లేకపోతే నదీం హసన్ ఉంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుతాను. నో నీడ్. మన సిలబస్ ఎంతైతే ఉంటుందో ఆ సిలబస్ వరకు, ఆ టాపిక్ వరకు మాత్రమే మీరు చదువుకోవాలి. ఓకే, సో మీకు చాలామంది ఎంబర్ అండ్ ఎంబర్ బుక్ చాలా బాగుంటుంది అని చెప్పి ఉంటారు, రైట్? ఎంబర్ అండ్ ఎంబర్ ఆంథ్రోపాలజీ. సో ఈ బుక్ మీరు ఎప్పుడు చదవాలంటే అబ్సల్యూట్ బిగినర్గా ఉన్నప్పుడు. ఓకే, సో మీకేం ఐడియా లేదు, యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, అప్పుడు మీరు ఈ బుక్ చదవాలి. కానీ నేను చెప్తున్నాను ఇట్స్ అ బెస్ట్ బుక్ టు స్టార్ట్ విత్. అంటే మీరు స్టార్ట్ చేయొచ్చు ఈ బుక్తో, కానీ ఇందులో నుంచి మీకు ఒక్క క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో రాదు. మరి ఎందుకు చదవాలి మేడం మీకు ఏం క్వశ్చన్స్ రానప్పుడు ఎగ్జామ్లో అంటే, వై యూ హ్యావ్ టు రీడ్ ఇస్, ఎందుకంటే ఇది మీకు ఆంథ్రోపాలజీ ఒక ఓవర్వ్యూ ఇస్తుంది అనమాట. అంటే ఒక ఇంట్రెస్ట్ని కలుగజేస్తుంది. అండ్ మీరు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అవి చదివినప్పుడు ఈ బుక్లో నుంచి ఆ ఎగ్జాంపుల్స్ మీరు ఎగ్జామ్లో యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ బుక్ నుంచి ఏ డైరెక్ట్ క్వశ్చన్ కూడా రాదు. మీరు యూజ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, కానీ మీరు అబ్సల్యూట్ బిగినర్గా ఉన్నప్పుడు ఈజీగా కొంచెం స్టోరీ బుక్ లాగా ఉంటుంది. కాబట్టి మీకు ఆంథ్రోపాలజీ అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లోనే మీకు ఈ బుక్ యూజ్ అవుతుంది. సో చాలామంది ఈ బుక్ని చదువుతారు, బట్ ఇదేమీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇఫ్ యూ వాంట్ యూ రీడ్. లేదు నేను సిలబస్ ప్రకారం టాపిక్ వైజ్ చదువుకుంటాను అంటే దట్ ఈస్ ఆల్సో బెస్ట్ థింగ్. సో మీకు ఆంథ్రోపాలజీ ఒక బేసిక్ లెవెల్ నుంచి అర్థం కావాలి అంటే దిస్ ఈజ్ అ బెస్ట్ బుక్. ఓకే, సో తర్వాత ఇందులో నోట్స్ మేకింగ్ అసలు ఎలాగా అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి ఈ ఆంథ్రోపాలజీ ఆప్షన్లో అంటే, మీ నోట్ మేకింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిచ్గా కాంప్రిహెన్సివ్గా ఉండాలి. అంటే
ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే వన్ స్టాండర్డ్ బుక్, అంటే ఒక స్టాండర్డ్ బుక్ నుంచి అనమాట. సో వన్ స్టాండర్డ్ బుక్ ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఆంథ్రోపాలజీకి పీనాథ్ అని చెప్తారు. ఆ పీనాథ్ నుంచి మీరు ఫస్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్, ఇప్పుడు సోషల్ ఆంథ్రోపాలజీకి ఏంటి మదర్ అండ్ మజుందర్ అంటాం. ఓకే, సో అలాంటి ఒక బుక్ నుంచి మీరు వన్ స్టాండర్డ్ బుక్ నుంచి మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఆ బుక్ ఒకటి సరిపోతుందా అని అంటే ఐ డోంట్ సే దాట్. అంటే మనకి ఆ బుక్లో ఉన్నది అందరూ అదే చదువుతారు, కొంచెం ఎక్స్ట్రాగా మనము రిలవెంట్ థింగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఆ బుక్ నుంచి ఆ టాపిక్కి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు, వేరే ఏదైనా బుక్స్ మీకు తగిలినప్పుడు ఆర్ ఇంటర్నెట్ సర్చ్ చేసినప్పుడు మీకు ఏదైనా కంటెంట్ యాడ్ అయింది అనుకోండి, సో ఆ టాపిక్ కింద ఈ కంటెంట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది మీరు చేయాల్సిన వర్క్. ఓకే, సో ప్రతి ఒక్కరు అవే బుక్స్ చదివి వెళ్తారు, రైట్. సో మనకంటూ కొంచెం ఒక ఎక్స్ట్రా మార్క్స్ కానీ మనకంటూ ఒక డిస్టింక్ట్ థింగ్స్ మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు యూ నీడ్ టు డూ స్మాల్ రీసెర్చ్. కొంచెం రిలవెంట్ మెటీరియల్ ఆ టాపిక్కి సంబంధించి మీరు చూసినప్పుడు యూ హ్యావ్ టు యాడ్ ఇట్ టు యువర్ నోట్స్. ఓకే, కానీ ఫస్ట్ స్టెప్ మీ నోట్ మేకింగ్ ఏంటంటే మీరు నోట్స్ అనేది ఒక స్టాండర్డ్ బుక్ నుంచి చేసుకోండి. సో ఏం చేస్తారు, ఆ బుక్ని ఎత్తి రాయడం కాదు, మన సిలబస్లో టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే మీరు నోట్స్ అనేది చేసుకోవాలి. అది ఒక స్టాండర్డ్ బుక్ నుంచి. దాని తర్వాత మీరు సెకండ్ టైం రివైజ్ చేస్తున్నప్పుడు మీకు సంథింగ్ ఎక్స్ట్రా ఏదైనా దీనికి సరిపోలేదు ఇంకా కావాలి అనుకున్నప్పుడు అప్పుడు దాని కింద మీరు ఆ రిలవెంట్ కంటెంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, రిలవెంట్ కంటెంట్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా చేసుకుంటే మీకు నోట్ మేకింగ్ అనేది ఈజీ అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే నాట్ ఓన్లీ ఫర్ దిస్ సబ్జెక్ట్ యూ ఆర్ డూయింగ్ ఏ నోట్స్, ఫస్ట్ మీరు ఒక టెక్స్ట్ బుక్ నుంచి మీరు నోట్స్ చేసుకుని తర్వాత సెకండ్ టైం యూ నీడ్ టు యాడ్ రిలవెంట్ కంటెంట్. ఇక్కడ నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యానా అని చూసుకొని తర్వాత మీరు ఆ కంటెంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 300+ రావాలి అని అంటే మాత్రం కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ మనం మన పేపర్లో చేయాలన్నమాట. సో అవేంటంటే ఎక్కడైనా ఎస్పెషల్లీ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనేది చాలా చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. మీరు ఫిజికల్ ఆంథ్రోపాలజీలో చాలా స్కోర్ చేస్తారు. మీకు ఇప్పుడు క్వశ్చన్ 10 మార్క్స్ ఉంటే మీరు ఈజీగా 8 మార్క్స్ స్కోర్ చేస్తారు, రైట్. ఎందుకంటే దానికి కావాల్సిన ఆన్సర్ అనేది 10 to 15 పాయింట్సే ఉంటుంది. జస్ట్ ఆ పాయింట్స్ మీరు అక్కడ పెడితే దే విల్ గివ్ యూ ద మార్క్స్. దాంతో పాటుగా మీకు కొంచెం ఎక్స్ట్రా మార్క్స్ కావాలంటే డయాగ్రామ్స్. ఓకే, సో ఇలా డయాగ్రామ్స్ వేశారనుకోండి, డయాగ్రామ్స్ అంటే ఏదో మీరు మాకు రావు మేడం మేమంత ఆర్టిస్టులు కాదు అని, మీకు వచ్చిన దాంట్లోనే జస్ట్ ఇప్పుడు హ్యాండ్ ఇంత నీట్గా కూడా మీరు వేయవసరం లేదు, ఏదో మీకు వచ్చిన దాంట్లో ఇలాగా సంథింగ్ ఇలా వేసేసి సో జస్ట్ డిఫరెన్స్ చూపించే విధంగా మీరు వేసేసి చూపించినా సరిపోతుంది. ఇంతే అందంగా వేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నెయిల్స్ వేయాలనుకోండి, సంథింగ్ ఇలా చూపించండి. ఇది బిగ్ నెయిల్ అనుకోండి, మీరు చిన్నగా నెయిల్ చూపించాలి, సో చిన్నది ఇలా ఉంటుంది అని చెప్పి చూపించండి. ఓకే, బట్ ఏదైనా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఫెచెస్ మోర్ మార్క్స్. ఓకే, ఇంకా మీరు కావాలనుకుంటే ట్రీ డయాగ్రామ్స్ కూడా వేయచ్చు. ఓకే, సో ఇలాంటి ట్రీ డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా వేస్తే మీకు ఎక్కువ మార్క్స్ అనేవి ఆర్ 300+ అనేది ఈజీగా ఆంథ్రోపాలజీలో మీరు స్కోర్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో తర్వాత మనకి ఇంకా 300+ 325 మార్క్స్ రావాలి అని అంటే ఎలా అయితే ఫిజికల్ ఆంథ్రోపాలజీలో ఎడ్జ్ వచ్చేసి డయాగ్రామ్స్ ఇలా ఉంటుందో, సోషల్ ఆంథ్రోపాలజీలో ఎస్పెషల్లీ మీరు ట్రైబల్ నేమ్స్ అనేవి బాగా మెన్షన్ చేయాలి. ఏ ఒక్కటి రాసినా, ఇప్పుడు కిన్షిప్ రాసినా, మ్యారేజ్ రాసినా, ఏం రాసినా కూడా యూ హ్యావ్ టు మెన్షన్ ద ట్రైబల్ నేమ్స్. సో ఇవి అన్నీ కూడా ఆఫ్రికన్ ట్రైబ్స్, ఎక్కువగా మీరు ఇంటర్నేషనల్ ట్రైబ్స్ నేమ్స్ కనుక మీరు మెన్షన్ చేస్తే మీకు ఎక్కువ మార్క్స్ పడే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎక్కువగా ఇండియన్ ట్రైబ్స్ కంటే, ఇండియన్ ట్రైబ్స్ ఎందుకంటే మనం ఎలాగో సెకండ్ పేపర్లో ఇండియన్ ఆంథ్రోపాలజీ కింద చదివేస్తున్నాం. సో ఈ పేపర్లో ఏదైతే ఫస్ట్ పేపర్ ఉందో సో ఆ పేపర్లో అందుకని వాళ్ళకి ఎగ్జామినర్కి అర్థమైపోతుంది మీకు సెకండ్ పేపర్లో ఉన్న ఇండియన్ ట్రైబ్స్ ఎగ్జాంపుల్స్ యూస్ చేస్తున్నారు అని. సో అందుకని మీరు ఇక్కడ ఏం యూస్ చేయాలంటే ఇంటర్నేషనల్ ట్రైబ్స్ని ఎక్కువగా యూస్ చేయాలన్నమాట. ఓకే, సో ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రైబ్స్ని ఎక్కువగా వాళ్ళ ఎగ్జాంపుల్స్గా వాడతారో అక్కడ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ పడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రైబ్స్కి మనకి ఎంబర్ అండ్ ఎంబర్లో కొంచెం ఎక్కువ ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి. సో ఎంబర్ అండ్ ఎంబర్ చదివినప్పుడు ఆ ట్రైబ్స్ యొక్క నేమ్స్ అనేవి మీరు మ్యారేజ్ అనో కిన్షిప్ అనో అక్కడ ఎగ్జాంపుల్స్గా మీరు యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ తప్పదు, మీరు కొన్ని ట్రైబ్స్ వాటిని బట్టి పట్టాలి. రోట్ లెర్నింగ్ అనేది కూడా మనం చేసుకోవాలి ఇక్కడ, అప్పుడు మీకు ఈజీగా ఇవి గుర్తుంటాయి అన్నమాట.
ఓకే. సో సోషల్ ఆంథ్రోపాలజీలో మీకు డెఫినెట్లీ నేను చెప్పినట్టు ఇలా 300+ మీకు రావాలి అంటే ఇంటర్నేషనల్ ట్రైబ్స్ ఎగ్జాంపుల్స్ యూ హ్యావ్ టు టేక్ ఇట్, అప్పుడే మీకు వస్తుందన్నమాట. ఓకే. సో తర్వాత మామూలుగా మనకి ఇంకా ఏంటి, ఎలాగా ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఇంకా ఎలా మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు 300, 325 ఇలాగా అంటే, ఎస్పెషల్లీ మీరు ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఏదైతే ఉంటుందో ఈ ఫిజికల్ ఆంథ్రోపాలజీ క్వశ్చన్స్ని అస్సలు వదలద్దు. ఎందుకు వదలద్దు అని అంటున్నానంటే బికాజ్ దిస్ ఈజ్ వెరీ వెరీ స్కోరింగ్. సో ఇదంతా సైన్స్ పార్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఇందులో ఎక్కువ మార్క్స్ వస్తాయి అన్నమాట, వెరీ స్కోరింగ్ అనమాట. సో మీకు అందుకే ఫస్ట్ పేపర్ ఇచ్చినప్పుడు కూడా ప్లీజ్ అటెంప్ట్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ. ఎందుకంటే మీకు తొందరగా అటెంప్ట్ చేసేస్తే మీకు ఏంటంటే ఇందులో మీకు ఈవెన్ అది ఒక 15 మార్క్స్ క్వశ్చన్ అయినా మీరు బాగా టాపిక్ని నేర్చుకొని వెళ్ళినప్పుడు మీకు ఈజీగా 10 to 12 మార్క్స్ ఈజీగా వస్తుంది, బికాజ్ ఇట్ ఈస్ హైలీ స్కోరింగ్ అనమాట. సో ప్లీజ్ ఆంథ్రోపాలజీ క్వశ్చన్స్ మాత్రం మీరు అస్సలు వదలద్దు. అండ్ దీనికి మీరు కంటెంట్తో పాటు డయాగ్రామ్స్ యాడ్ చేశారు అని అంటే ట్రస్ట్ మీ గైస్, యూ కెన్ జస్ట్ రాక్ ఆన్, మీకు ఈజీగా 300+ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ప్లీజ్ డోంట్ లివ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ క్వశ్చన్స్ బికాజ్ ఎందుకంటే అవి హైలీ స్కోరింగ్ అండ్ కంటెంట్తో పాటు చిన్న డయాగ్రామ్ వేస్తే కూడా మీకు ఈజీగా 15 మార్క్ క్వశ్చన్స్కి 10 to 12 మార్క్స్ ఈజీగా పడుతుంది. ఓకే. సో మరి ఈ ఆంథ్రోపాలజీలో మనకి రోల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఏంటి, అసలు కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయా, అసలు కరెంట్ అఫైర్స్ మేము ప్రిపేర్ అవ్వాలా అని అంటే, యాక్చువల్లీ రోల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేది ఆంథ్రోపాలజీలో కొంచెం మినిమల్ రోలే ఉంటుంది, అంటే కొంచెం తక్కువ రోలే ఉంటుంది. అలా అని కంప్లీట్ని ఇగ్నోర్ చేయకూడదు. ఆంథ్రోపాలజీలో కూడా కరెంట్ అఫైర్స్ని కొంచెం మనం యాడ్ చేయాలి. సో ఏ ఏరియాస్లో యాడ్ చేయాలి అంటే ఇన్ బోత్ ద ఏరియాస్. సో సోషల్ ఆంథ్రోపాలజీలోనూ యాడ్ చేయాలి, అట్ ద సేమ్ టైం మనము ఈ ఫిజికల్ ఆంథ్రోపాలజీలో కూడా యాడ్ చేయాలన్నమాట. ఓకే. సో ఈ ఫిజికల్ ఆంథ్రోపాలజీలో ఏంటంటే ఎక్కడ యాడ్ చేస్తాము అని అంటే, లెట్స్ సే మనకు కొంత జెనెటిక్ పార్ట్ ఉంది కదా, జెనెటిక్స్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఏమైనా లేటెస్ట్గా ఎవరైనా కనుక్కున్నారు, లైక్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది ఉంది. సో ఆ ప్రాజెక్ట్ మీద ఏదైనా న్యూస్ ఆర్టికల్ వచ్చింది, సో అలాంటివి మనం యాడ్ చేయాలి. ఓకే. ఏదైనా జీన్ మ్యూటేషన్ అయిందనో అలాంటివి మనం ఏదైతే హిందూ న్యూస్ పేపర్లో వస్తుందో అవి మనం తీసుకొని నోట్ చేసుకొని అవి మనం ఆ క్వశ్చన్ రాసేటప్పుడు, జెనెటిక్స్ మీద క్వశ్చన్ కానీ ఏదైనా రాసేటప్పుడు అక్కడ మనం దాన్ని యాడ్ చేసుకోవచ్చు. మరి సోషల్ ఆంథ్రోపాలజీలో ఏంటి కరెంట్ అఫైర్స్ రోల్ అంటే, ఏదైనా ట్రైబ్స్, ఇప్పుడు లైక్ అండమాన్ అండ్ నికోబార్లో షాంపేన్ ట్రైబ్స్ ఉంటారు, ఆ ట్రైబ్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లైక్ లేకపోతే కరోనా వైరస్ వాళ్ళని అటాక్ అయిపోయింది, సో ఏదైనా వాళ్ళకి ఇంకేమైనా డిసీజెస్ వచ్చి ఈ పర్టికులర్ ప్లేస్లో ట్రైబల్స్ డిస్ప్లేస్మెంట్ జరిగింది, ఇలా కంపెనీ పెట్టాలనుకుంటున్నారు, సో అక్కడ ట్రైబల్స్ డిస్ప్లేస్, ఇలాంటివి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వస్తుంది. సో ఏదైనా ట్రైబల్స్ రిలేటెడ్ కానివ్వండి సోషల్ ఆంథ్రోపాలజీలో అలాంటివి మనము పిక్ చేసుకొని అవి మనం ఎగ్జామ్లో యూస్ చేయాలన్నమాట. సో ఇలాంటి పికింగ్ చేసి ఇలాంటి న్యూస్ పేపర్ థింగ్స్ మీకైతే, సో అంతే మనకి రోజు కూడా మనకి న్యూస్ చదవాల్సిన అవసరం లేదు, బట్ ఏదైతే మనకి రిలేటెడ్ టాపిక్ ఉంటుందో ట్రైబల్స్ ఇవి పిక్ చేసుకొని దాచుకొని అవి మనం ఎగ్జామ్లో రాయాలన్నమాట. ఓకే. సో ఇలా రాస్తే కూడా దెర్ ఇస్ హై ఛాన్స్ దట్ యూ స్కోర్ 300+. ఓకే. సో మనం చదువుకుంది కాకుండా కొంచెం లేటెస్ట్గా ట్రైబ్స్ గురించి ఏమైనా వచ్చిందా అని మనం సర్చ్ చేసుకొని ఆ పాయింట్స్ మనం తీసుకెళ్ళి రాయాలన్నమాట. దెన్ యూ విల్ గెట్ హై మార్క్స్. ఓకే. సో ఫిజికల్ ఆంథ్రోపాలజీలో ఏదైతే సైన్స్ పార్ట్ మనకుందో ఆ సైన్స్లో కూడా ఏదైనా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వచ్చిందా, సో జెనెటిక్స్ మీద ఇంకేమైనా రీసెర్చ్ జరిగిందా, ఇప్పుడు CRISPR-Cas9 టెక్నాలజీ ఉంటుంది, రైట్. సో ఆ CRISPR-Cas9 టెక్నాలజీ మనకి ఎలా యూజ్ అవుతుంది, సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి మనం నోట్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ మన ఎగ్జామ్లో కూడా ఆ పర్టికులర్ టాపిక్ గురించి వచ్చినప్పుడు మీరు ఆన్సర్ రాస్తున్నప్పుడు దీని మీద కరెంట్ అఫైర్స్ ఏమైనా నేను నోట్ చేసుకున్నానా లేదా అని గమనించుకొని ఇవి మీరు నోట్ అక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు లైక్ జెనెటిక్స్ మీద కానీ DNA మీద కానీ క్వశ్చన్ వస్తే ఓకే ఇది లేటెస్ట్గా న్యూస్ మనకి ఇది వచ్చింది, సో ఇది ఇక్కడ యాడ్ చేద్దాము అనే థింకింగ్ మీకు రావాలన్నమాట. సో కరెంట్ అఫైర్స్ రోల్ లైట్గా ఉంది ఆంథ్రోపాలజీలో. మీరు కరెంట్ అఫైర్స్ యాడ్ చేసినప్పుడు యూ విల్ గెట్ 300+ ఈజీగా స్కోర్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ అన్నీ కూడా హౌ టు హ్యావ్ అన్ ఎడ్జ్ అనమాట. సో చాలామంది 250, 230 దగ్గరకు వచ్చి ఆగిపోతారు, రైట్. సో ఈ కొంచెం ఎక్స్ట్రా థింగ్స్ మీరు చేసినట్లయితే కనుక యూ కెన్ ఈజీలీ స్కోర్ 300+. ఓకే. చాలా ఈజీగా మీరు స్కోర్ చేస్తారు. ఈ కరెంట్ అఫైర్స్ మీద వర్క్ చేయడం, నోట్ మేకింగ్ మీద వర్క్ చేయడం, టాపిక్స్ని కొంచెం అర్థం చేసుకొని చదువుకోవడం, చూడకుండా రాయడం, ఇలాంటివి చేస్తే యూ కెన్ ఈజీలీ స్కోర్. సో తర్వాత ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీరు చేయాల్సింది మీరు ఆన్సర్స్ అనేది ఒక ఎక్స్పర్ట్ లాగా రాయాలన్నమాట. ఓకే. సో మీరు ఆన్సర్స్ అనేది ఎలా రాయాలంటే ఒక ఎక్స్పర్ట్ రాసినట్టు, అంటే ఒక స్పెషలిస్ట్ రాసినట్టు
మీరు ఆన్సర్స్ రాయాలి. సో ఎలా మేడం ఇలా ఎలా రాయగలుగుతాం మేము అని అంటే, సో ఎలా రాయాలి అంటే మీరు ఏదైతే అర్థం చేసుకొని చదువుతారో అక్కడ మీరు డెఫినిషన్స్ కానీ ఇంట్రడక్షన్స్ కానీ ఇచ్చినప్పుడు మీకు ఇప్పుడు ఆంథ్రోపోలాజికల్ థాట్ అని ఉంటుంది, రైట్? ఆ థాట్లో ఎంతోమంది ఆంథ్రోపాలజిస్ట్ ఉంటారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెలినాస్కీ అనో లేకపోతే ఎవరో ఒకళ్ళు. సో ఈ మెలినాస్కీ ఈ పర్టిక్యులర్ ట్రైబ్స్ని చదివినప్పుడు ఇలా రాశారు, ఇంకొక పర్టికులర్ టైలర్ అనే అతను ఈ పర్టికులర్ ట్రైబ్స్ గురించి ఇలా రాశారు అని వాళ్ళని కోట్ చేస్తూ మీరు ఆన్సర్స్ అనేవి రాయాలి. సో అలా రాసినప్పుడు ఏంటంటే మీరు ఆంథ్రోపాలజీలో నేను ఒక ఎక్స్పర్ట్ని, సో మీరు జనరలైజ్డ్గా రాయాలి, ఒక స్పెషలిస్ట్గా ఒక ఆంథ్రోపోలాజికల్ పర్స్పెక్టివ్తో మీరు రాశారనమాట. ఓకే, ఇప్పుడు ఏదో మ్యారేజ్ అంటే ఏదో మ్యారేజ్ ఉంది అది ఇది అని రాయడం కాదు. సో ఆ మ్యారేజ్ గురించి ఆ పర్టికులర్ ఆంథ్రోపాలజిస్ట్ మెలినాస్కీ ఏమన్నాడు, టైలర్ ఏమన్నాడు, ఓకే, ఆర్ రాట్క్లిఫ్ బ్రౌన్ ఏమన్నాడు. సో వీళ్ళందరూ కూడా ఆంథ్రోపాలజిస్ట్ కదా. సో వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఈ పర్టికులర్ ట్రైబ్స్లో ఇలా ఉంటుందని చెప్పారు, బట్ తర్వాత మెలినాస్కీ దాన్ని ఆబ్జెక్ట్ చేశాడు. సో ఈ రకంగా మీరు ఆంథ్రోపోలాజికల్ పర్స్పెక్టివ్ అంటే ఒక ఎక్స్పర్ట్గా స్పెషలిస్ట్గా మీరు ఆన్సర్ రైటింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి. అంతేకాని ఏదో మేము చదివేశాము ఏదో అక్కడ అలా అన్నట్టు కాకుండా ఈ స్పెషలిస్ట్ వ్యూ అనేది పెద్ద కష్టమైన థింగ్ ఏం కాదు, ఇట్స్ వెరీ ఈజీ. మీరు చదువుకున్న దాన్ని అప్లై చేయాలి. మనం ఈ ఆంథ్రోపాలజిస్ట్ గురించి ఎలాగో మనం ఆంథ్రోపోలాజికల్ థాట్ అని ఒకటి ఉంటుంది, ఆ థాట్లో మనం దీన్ని చదువుకుంటాం. సో చదువుకున్నప్పుడు ఆ థాట్లో ఉన్న థింగ్స్ని మీరు మ్యారేజ్ దగ్గర అప్లై చేయాలి. మీరు ఇప్పుడు ఈ స్పెషలిస్ట్ ఆన్సర్ రైటింగ్ ఇంకేవో పుస్తకాలు చదివి స్పెషలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఓకే. కానీ మీరు చదివిన దాంట్లో నుంచి ఎక్కడెక్కడ అప్లై చేయాలి అనేది మీకు తెలియాలన్నమాట, ఓకే. సో ఇది మేము చదువుకున్నాము, రాట్క్లిఫ్ ఫ్రమ్ మ్యారేజ్ గురించి ఇలా చెప్పాడు. సో ఇప్పుడు నేను మ్యారేజ్ గురించి ఆన్సర్ రాసేటప్పుడు ఇతని పర్స్పెక్టివ్ అక్కడ రాస్తాను అనే థాట్ మీకు కలిగి అలా రాయాలన్నమాట. సో అప్పుడు మీ ఆన్సర్ అనేది ఒక స్పెషలిస్ట్గా అవుతుంది, ఒక ఎక్స్పర్ట్ లాగా అవుతుంది అనమాట, ఓకే. సో ఈ ఎక్స్పర్ట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అనేది హియర్ వీ విల్ డీల్ ఇట్, నో ఇష్యూస్. సో తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ మనం 300+ స్కోర్ చేయడానికి ఏంటంటే కేస్ స్టడీస్ అనమాట, ఓకే. సో మీరు ఎప్పుడైనా ఎస్పెషల్లీ ఇన్ సెకండ్ పేపర్లో మీరు రాస్తున్నప్పుడు ఈ కేస్ స్టడీస్ని మీరు కోట్ చేయాలి, ఓకే. సో మీరు ఎప్పుడైతే ఈ కేస్ స్టడీస్ని కోట్ చేస్తారో మీకు అప్పుడు కొంచెం హయ్యర్ మార్క్స్ అనేవి మీకు పడతాయన్నమాట. సో ఎస్పెషల్లీ మీరు ఏంటంటే ఈ ట్రైబల్ రిపోర్ట్స్ కానీ ఇప్పుడు జాక్సా రిపోర్ట్స్ కానీ ఇలాంటివి చదువుతున్నప్పుడు ఈ కేస్ స్టడీస్ని అక్కడ మీరు పెట్టాలన్నమాట. సో అప్పుడే మీకు ఎక్కువ మార్క్స్ అనేవి పడుతుందన్నమాట, ఓకే. అండ్ తర్వాత ఏదైనా లేటెస్ట్ డిస్కవరీస్ ఉన్నాయనుకోండి, లేకపోతే ఇప్పుడు మనం ఏంటి ఫాసిల్స్ గురించి కానీ ప్రైమేట్స్ గురించి కానీ ఏదైనా లేటెస్ట్ డిస్కవరీస్ ఉంటే అది న్యూస్ పేపర్లో పడితే అది కూడా మనం నోట్ చేసుకొని మనం ఎగ్జామ్లో వాటిని ఉపయోగించాలన్నమాట. లేకపోతే ఒక న్యూ ఫాసిల్ డిస్కవరీ కానివ్వండి ఏదైనా సరే, ఓకే, వీ హ్యావ్ టు యూజ్ ఇట్, ఓకే. సో ఒకవేళ జెనెటిక్ రీసెర్చ్ ఏదైనా కొత్తది కనుక్కున్నారు, ఓకే, జెనెటిక్ రీసెర్చ్లో ఏదైనా కొత్తది కనుక్కున్నారు అనుకుందాం, సో అది కూడా మీరు యూజ్ చేసుకోవాలన్నమాట. ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ లాంచ్ అయింది లేకపోతే ఈ ట్రైబల్స్కి సంబంధించి, సో అవన్నీ కూడా మీరు నోట్ డౌన్ చేసుకుని అవన్నీ కూడా ఎగ్జామ్లో మనం ఇవే ఎక్స్ట్రా మార్క్స్ మీకు తీసుకొస్తుంది అనమాట, ఓకే. అంతేకాని మనం ఏదో బుక్స్లో ఉన్న చదివి కాదు, కొంచెం అలా మీరు బుక్స్లో ఉన్న చదివి మీకు 250 వస్తుంది. కానీ నేను చెప్తున్న స్ట్రాటజీ ఏంటంటే హౌ టు స్కోర్ 300+. మీరు 300+ ఎలా స్కోర్ చేయాలి అంటే దిస్ ఇస్ ద స్ట్రాటజీ. లేటెస్ట్ డిస్కవరీస్ నోట్ చేసుకోవడం కానీ, జెనెటిక్ రీసెర్చ్లో ఏం జరిగిందని కానీ, గవర్నమెంట్ స్కీమ్ ఏదైనా ట్రైబల్స్ కోసం రిలీజ్ చేసినప్పుడు, ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఏదైనా గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నప్పుడు అటువంటివన్నీ కూడా మనం కరెంట్ అఫైర్స్ రోల్ అనేది ఇక్కడే మనకి ఎక్కువగా బాగా వస్తుందన్నమాట, ఓకే. సో మీరేంటంటే న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు డైలీ మీరు ఎలాగో జిఎస్కి చదువుతున్నప్పుడు ప్లీజ్ హ్యావ్ ఎన్ ఐ అనమాట. ఇలాంటి న్యూస్ కోసం ఏదైనా ఫాసిల్ డిస్కవరీ అయిందా, ఏదైనా ట్రైబల్స్ మీద వచ్చిందా, సో అలా మీకు రావాలి అంటే ముందు మీకు సిలబస్ అనేది కంప్లీట్లీ ఐడియా ఉండాలి. అందుకే నేను ఫస్ట్ చెప్పినట్టు సిలబస్ని టాపిక్స్గా డివైడ్ చేసుకోండి అండ్ ఆ టాపిక్స్ని చిన్నగా మీరు అర్థం చేసుకొని చదువుకొని తర్వాత ఎక్కడైతే మనం కరెంట్ అఫైర్స్ యాడ్ చేయాలో యాడ్ చేస్తే కనుక మీకు ఈజీగా మీకు 300+ స్కోర్ చేసేస్తారు. ట్రస్ట్ మీ, చాలా ఈజీగా వస్తుంది, ఓకే. సో యూ కెన్ ఈజీలీ స్కోర్ 300+. సో ఇక్కడ హియర్ ఇన్ LTX వీ ప్రొవైడ్ దిస్ ఎవ్రీథింగ్. ఈ కైండ్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి ఉంటుంది. సో నో ఇష్యూస్, ఓకే.
సో ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. అసలు ఈ ఆంథ్రోపాలజీ ఆప్షన్ తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సో ఈ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్కి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అండ్ అడ్వాంటేజెస్. సో ప్రోస్ అండ్ కాన్స్ అనేది చూద్దాం. సో ఆంథ్రోపాలజీతో ఉన్న ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఈ ఆంథ్రోపాలజీలో జనరల్లీ క్వశ్చన్స్ అనేవి చాలా డైరెక్ట్గా ఉంటాయన్నమాట. ఓకే, సో డైరెక్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, వాళ్ళు ఏది తిప్పి తిప్పి అడగడం అనేది ఉండదు. చెప్పాను కదా, చాలా చాలా డైరెక్ట్ అనమాట. సో ఏదైనా అక్కడ ఏదైతే మనకి సిలబస్లో ఉంటుందో జెనెటిక్ స్క్రీనింగ్, ఓకే, సెల్, వాట్ ఈస్ క్రోమోజోమ్, ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి మనకి ఉంటుంది, అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఓకే, సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. అండ్ సెకండ్ థింగ్ మనకి ఏంటంటే సిలబస్ అనేది ఈ పర్టికులర్ ఆంథ్రోపాలజీలో చాలా షార్ట్ అనమాట, చాలా తక్కువ సిలబస్ అండ్ చాలా కన్సైజ్గా ఉంటుందన్నమాట. ఓకే, ఆ సిలబస్ కూడా మనం ఈజీగా 3 to 4 monthsలో కంప్లీట్ చేసే సిలబసే. ఇంకా రిమైనింగ్ 2 months ఏంటంటే మనం ఆన్సర్ రైటింగ్కి కానివ్వండి వీటికి మనం యూస్ చేస్తామన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ షార్ట్ అండ్ కన్సైజ్ సిలబస్. సో పెద్ద లెందీ సిలబస్ అనేది ఉండదు. సో మీరు ఈజీగా ఈ సిలబస్ కంప్లీషన్ అనేది అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు నేను చెప్పినట్టు ఈ ఎక్స్ట్రా ఎడ్జ్ ఏదైతే ఉందో 300+ కోడ్ చేయడానికి ఈ పర్టికులర్ థింగ్స్ అన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఇది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చాలా స్కోరింగ్ అనమాట, వెరీ వెరీ స్కోరింగ్. సో ఎందుకు స్కోరింగ్ ఉంది అంటే బికాస్ ఆఫ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ. ఈ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అంతా కొద్దిగా సైన్స్ రిలేటెడ్ అండ్ ఈజీ టాపిక్ అవ్వడం వల్ల మనం ఎక్కువ మార్క్స్ అనేవి దీంతో మనం స్కోర్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ స్కోరింగ్. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇది జిఎస్తో ఓవర్లాప్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మన ఫస్ట్ పేపర్లో సొసైటీ కానివ్వండి, అసలు ఆంథ్రోపాలజీలో డెవలప్మెంటల్ ఇష్యూస్లో, గవర్నెన్స్ ఇష్యూస్లో ఇది ఓవర్లాప్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈ సిలబస్ అనేది మనకి షార్ట్ అండ్ కన్సైజ్ అవ్వడం వల్ల మనం ఈజీగా దీన్ని 3 to 4 monthsలోనే మనం కంప్లీట్ చేసేస్తాం అన్నమాట. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో మనకి పెర్ఫార్మెన్స్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. అంటే ఏంటి పెర్ఫార్మెన్స్ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు లెట్స్ సే మీరు ఈ అటెంప్ట్ ఇచ్చారనుకుందాం, ఈ అటెంప్ట్లో మీకు లెట్స్ సే 250 మార్క్స్ వచ్చాయి. ఓకే, సో మీరు నెక్స్ట్ టైం మళ్ళీ అటెంప్ట్ ఇస్తే ఈ 250 నుంచి మీకు 300 మార్క్స్ ఇంక్రీజ్ అవుతుందే తప్ప 250 నుంచి 200కి పడిపోరు అనమాట. ఎందుకు పడిపోము అని అంటే మీరు ఆల్రెడీ చదివేశారు సిలబస్ని. సో అది కంప్లీట్ సిలబస్ అనేది మారదు అండ్ అంతే ఉంటుంది, షార్ట్ అండ్ కన్సైజ్గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ రోల్ అనేది ఎక్కువ లేదు. ఓకే, సో అందుకని మీరు ఏదైతే చదివారో అదే రాస్తారు. మీకు 300+ ఎందుకు రాలేదు అంటే మేబీ మీరు కొన్ని మర్చిపోవడమో, కాన్సెప్చువల్ క్లారిటీ రాకపోవడమో, దానివల్లే మీకు రాలేదు. రైట్, సో మీరు తర్వాత 250 మీకు డెఫినెట్లీ వస్తుంది మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో, అంతకంటే ఎక్కువే వస్తుంది, కానీ పడిపోయే ఛాన్స్ అనేది ఈ ఆంథ్రోపాలజీకి ఉండదు. సో దట్ ఈస్ నాట్ కేస్ విత్ ద అదర్ ఆప్షనల్స్. వేరే ఆప్షనల్స్ ఏవైతే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎక్కువ ఉంటుందో, మీరు ఆ ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వలేకపోతే దెన్ యూ కెన్ నాట్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ దాట్ సబ్జెక్ట్. ఓకే, సో ఈ పర్టికులర్ దాంట్లో యూ హ్యావ్ టు స్కోర్. సో అందుకే ఇది కన్సిస్టెంట్గా మీకు డెఫినెట్గా ఉంటుందన్నమాట. పెర్ఫార్మెన్స్ అనేది బాగా కన్సిస్టెంట్గా ఉంటుంది కంపేర్ టు అదర్ ఆప్షనల్స్. వేరే ఆప్షనల్స్లో మీరు చూసుకుంటే కనుక ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండదు. మీకు ఆ పర్టికులర్ ఇయర్ 250 వస్తే నెక్స్ట్ ఇయర్ మీకు 200కి కూడా పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది మీరు వర్క్ చేయకపోతే. కానీ ఇది అలా కాదు, బికాస్ ఇట్ ఈస్ అ వెరీ స్టాటిక్ అండ్ ద రోల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఇస్ వెరీ మచ్ మినిమల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే అడ్వాంటేజ్ దీనికి అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ అనమాట. సో మెటీరియల్ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువ. మీకు ఈజీగా పీడిఎఫ్స్ కానీ, ఎన్నెన్నో ఇన్స్టిట్యూట్స్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్స్ పీడిఎఫ్స్ కానీ, ఈజీగా బుక్స్ కానీ అన్నీ ఈజీగా మనకు ఆన్లైన్లో దొరికేస్తుంది. మీరు 1 రూపీ కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. ఈజీ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్. సో ఇవన్నీ కూడా దీనికి ఉన్న అడ్వాంటేజెస్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటి, డైరెక్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. సిలబస్ చూస్తే షార్ట్ అండ్ కన్సైజ్గా ఉంటుంది. సో ఈజీగా 3 to 4 monthsలో మనం కంప్లీట్ చేసేస్తాం. థర్డ్ థింగ్, ఇట్ ఈస్ హైలీ స్కోరింగ్, వెరీ వెరీ. ఈవెన్ మనం ఫిజికల్ ఆంథ్రోపాలజీ స్కోరింగ్ అనుకుంటున్నాం, కానీ సోషల్ ఆంథ్రోపాలజీ కూడా ఏంటంటే జస్ట్ మీరు ట్రైబల్ ఎగ్జాంపుల్స్, నేను చెప్పిన టిప్స్ ఉన్నాయి చూడండి, ఇంటర్నేషనల్ ట్రైబ్స్ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ మీరు రాసినట్లయితే కనుక యూ కెన్ ఈజీలీ స్కోర్ 300+. ఓకే, అండ్ తర్వాత జిఎస్ ఓవర్లాపింగ్ అనమాట.
ఓకే, అంటే జిఎస్ పేపర్స్తో కూడా ఈజీగా, అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఆంథ్రోపాలజీ బాగా చదువుతారో వాళ్ళు ఈజీగా ఎస్ఏ పేపర్స్ బాగా రాసేస్తారు. దట్ ఈస్ ద థింగ్ యూ కెన్ అబ్జర్వ్. ఓకే, అండ్ తర్వాత పెర్ఫార్మెన్స్ కన్సిస్టెన్సీ. సో ఈ ఇయర్ 250 వస్తే నెక్స్ట్ ఇయర్ మీకు పెరుగుతుందే తప్పితే మార్క్స్ తగ్గదు కంపేర్ టు అదర్ ఆప్షనల్స్. వేరే ఆప్షనల్స్లో ఈ ఇయర్ మీకు 250 వస్తే నెక్స్ట్ ఇయర్ 200 కన్నా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో కంపేర్ టు దిస్ ఇట్ ఈస్ అ వెరీ పెర్ఫార్మెన్స్ కన్సిస్టెన్సీ అనేది ఆంథ్రోపాలజీలో ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ దీనికి అన్ని అడ్వాంటేజెసే ఉన్నాయి అని అనుకోకూడదు, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, బట్ డిసడ్వాంటేజెస్ చాలా తక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఇన్స్టాన్స్లో మనం దీనికి కోచింగ్ అనేది నెససరీ అనమాట. సో కోచింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ సబ్జెక్ట్. ఎందుకండి కోచింగ్, బుక్స్ అవైలబిలిటీ అంతా ఉంది కదా అంటే, మీరు ఏ కోచింగ్, ఏ గైడెన్స్ లేకుండా ఆంథ్రోపాలజీ చదవాలని ట్రై చేస్తే మీకేం అర్థం కాదనమాట. ఓకే, అంటే ఎటు నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి, ఎలా ఉంటుంది అనేది యూ కెన్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. సో కోచింగ్ ఉంటేనే మీకేంటంటే ఒక డైరెక్షన్ అండ్ ఒక గైడెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో దాని ప్రకారం ఈ టాపిక్ ఈ బుక్లో చదువుకోవాలి, ఇది ఇలా ఉంటుంది అని చెప్పినప్పుడు యూ కెన్ ఈజీలీ మీరు కోపప్ చేసేసుకుంటారు. అండ్ ఇలా రాయాలి, ఈ డయాగ్రామ్స్ ఇలా వేయాలి అని చెప్పినప్పుడు యూ కెన్ ఈజీలీ కోపప్ అనమాట. సో కోచింగ్ లేకుండా సెల్ఫ్ స్టడీ చేస్తే ఏమవుతుందంటే మీకు ఒక రకమైన బోర్డమ్ వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల బోర్ అయిపోతారు, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. కానీ ఒక గుడ్ పర్సన్ మీకు ఇంట్రెస్టింగ్గా చెప్పినప్పుడు ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగి అండ్ మీకు ఆ ట్రైబ్స్ ఎగ్జాంపుల్స్ ఒక స్టోరీస్ లాగా తెలుసుకొని వాటిని మీరు ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేసినప్పుడు మీకు ఎక్కువ మార్క్స్ అనేవి వస్తుందన్నమాట. ఓకే, అండ్ మీరు కోచింగ్ లేకుండా సెల్ఫ్ స్టడీ చేస్తే ఏమవుతుందంటే లాట్ ఆఫ్ టైం కన్జ్యూమ్ అవుతుంది. అండ్ మీకు ఎగ్జామ్లో నేను చెప్పిన టిప్స్ అనేవి ఎంతైనా నేను చెప్పాను, బట్ యూ నీడ్ టు ప్రాక్టికల్లీ అప్లై దమ్. అవన్నీ ప్రాక్టీస్తోనే వస్తుంది, ఇట్స్ నాట్ లైక్ దాట్. సో ఆ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా మీకు త్రూ కోచింగే వస్తుంది. సో దీనికి ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం సెల్ఫ్ స్టడీ అనేది చేయలేము, బట్ ఓన్లీ త్రూ కోచింగ్ వీ కెన్ గెట్ ద బెటర్ గైడెన్స్ అనమాట. ఓకే, సో తర్వాత ఏంటంటే కొంత భాగం దీనికి కాన్సెప్ట్ అర్థం చేసుకున్నా కానీ కొంత భాగాలు మనం బట్టి పట్టేది ఉంటుందన్నమాట. సో అది కూడా చాలా మైన్యూట్ అలా ఉంటుంది. ఒక 5% ఆఫ్ ద సిలబస్ మాత్రమే మనం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది అంతే, అంతకుమించి దీనికి ఏమీ లేవు. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఇట్ ఈస్ మీరు ఈజీగా దీంట్లో 300+ స్కోర్ చేయొచ్చు. So I'll help you out in each and every aspect. Okay, so thank you and see you. Bye bye.